మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. అంతా బాగున్నారా? మనం చాలాసార్లు మన ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి అడుగులు వేస్తాం. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో రాబడెంతో ఆలోచించరు, కానీ ఖర్చు మాత్రం విపరీతంగా పెడతారు. తర్వాత ఏమవుతుంది అంటే ఆ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి, కానీ ఆర్థిక పరిస్థితి కుప్పకూలుతుంది. తర్వాత అప్పులు పాలవుతాం, అవమానాలు పాలవుతాం. అయ్యో, చేతులలో నా జీవితాన్ని పాడు చేసుకున్నాని అని విలపించే సంఘటనలు ఎదురవుతాయి. అందుకే యేసు ప్రభు ఒక క్రమాన్ని మనకు నేర్పుతూ వచ్చాడు. ఎవడైనా పట్టణం కట్టదలిస్తే ముందు లెక్క చూసుకుని కట్టాలి కదా. ఒకవేళ ఎవడైనా యుద్ధానికి వెళితే ఆ శత్రురాజు కంటే నాకు ఎక్కువ సైన్యం ఉందా లేదా అని లెక్కలు చూసుకుని యుద్ధానికి వెళ్ళాలి కదా అంటాడు. మరి అలాగే మన జీవితంలో కూడా మనం ఆటుపోటుల మధ్యలో స్థిరంగాను, ఉన్నదానిలో తృప్తికరంగాను, గమ్యం చేరేందుకు సరైన ఆలోచన గల వ్యక్తుల్లాగా ఉండాలి అనుకుంటే మనం అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మరొక మాట మీతో చెప్పాలి. అదేమిటంటే, ఇప్పుడు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టేశారనుకోండి, రేపు పరిస్థితి ఏమిటని పెద్దలు చెబుతారు. అంటే అర్థం ఏంటంటే, మనం ఏ విషయాల్లో ఎంత చేసినా మనం రేపొద్దున దాని ప్రభావం అనుభవిస్తాం. అందుకని తిండి విషయమైనా, ఆరోగ్య విషయమైనా, నీ ఆహార విషయమైనా, ఖర్చు అయినా జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు మనకేమో తెలుసా, ధారాళంగా నాకు ఖర్చు చేయాలనిపిస్తుంది, ధారాళంగా మంచి మనిషిగా నేను చేయాల్సిన ఘనకార్యాలు చేయాలని ఆశిస్తాం. ఒకవేళ శరీర సంబంధమైన ఆలోచన ద్వారా నువ్వు అలా చేయలేకపోయినా ఒక్కడ మాత్రం చేయగలవు. అదేమిటంటే, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఒక చక్కని ఆలోచన చెబుతున్నాడు. అది ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 24వ వాక్యంలో ఇలా రాయబడింది. ఏమని రాయబడింది తెలుసా? నీళ్లు పారునట్లుగా న్యాయమును జరుగనీయుడి. నీళ్లు పారునట్లుగా న్యాయము జరుగనీయుడి. నీళ్లు ధారాళంగా మనం వాడేసినట్టుగా డబ్బులు వాడేస్తాం, అది ఆర్థిక నష్టం. మన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా విచ్చలుడిగా వ్యవహరిస్తాం, అంటే నీళ్ళ వలె నీ యొక్క జీవితాన్ని పారబోసినట్టు. అవన్నీ నష్టానికి మూలం. కానీ బైబిల్ ఏముంటుంది తెలుసా? నీవు నీళ్లు ఎలా పారబోస్తావో, దారబోస్తావో, నీళ్ళు ఎలా పారుతుంటే అంత ధారాళంగా నీవు న్యాయాన్ని జరగనివ్వడం మొదలుపెట్టు. న్యాయం కొరకు నువ్వు అట్లా ప్రయాసపడు. నా జీవితంలో నేను డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నానో దానికంటే న్యాయం ఎక్కువ జరగాలన్నట్లుగా నీవు మనసును పెట్టి అడుగులు వేసి ప్రార్థన చేస్తే నీ కార్యాలు అనేకులకు దీవెనకరంగా ఉంటాయి. ఆకాశమందున దేవుడట తొంగి చూస్తాడట, వీళ్ళకి న్యాయం జరిగించమని అప్పగించాను. నీళ్లు పారునట్లుగా అంత ధారాళంగా సమృద్ధిగా లోటు లేకుండా ఎలా అయితే చేయాలో అట్లాంటి న్యాయాన్ని వీళ్ళు జరిగిస్తున్నారా? మరొక మాట కూడా మీ జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు న్యాయం మన ద్వారా జరగాలని దేవుడు నిర్ణయించిన మౌనంగా ఉంటాం. కొన్నిసార్లు అన్యాయం జరుగుతుంటే మనస్సాక్షి గద్దిస్తుంది, ఏం చూస్తున్నావే అని. కానీ మనకెందుకు వచ్చిందని ఊరుకుంటాం. అంటే న్యాయాన్ని నీళ్ళలాగా పారనివ్వకుండా, సమృద్ధిగా పారనివ్వకుండా నాకెందుకులే అని సాగిపెడతాం. అదే డబ్బు వచ్చేటప్పటికి నీ ఆరోగ్య విషయంలో మరి అంత ధారాళంగా చేస్తున్నావే, మరి దేవుని విషయంలో అంత ధారాళంగా న్యాయం ఎందుకు చేయు? ఇంకో మాట చెప్పనా? నీళ్లు పారునట్లుగా న్యాయం జరిగించాలి. నీ కుటుంబం చక్కగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీళ్లు పారితేనట్ట దీవెన అని రాస్తాడు. అంటే నీళ్లు పారడం అంటే నీ కన్నీళ్లు ఉన్నాయే, దివారాత్రులు దేవుని దగ్గర రోధిస్తూ ప్రార్థన చేస్తూ కన్నీళ్లు రాలిస్తే ఆ కన్నీడి చరిత్రలో కుటుంబాలు కట్టబడతాయి. పవిత్రత మొదలవుతుంది, భక్తి ఆరంభం అవుతుంది, కుటుంబం సంక్షేమంగా ఉంటుంది. జనులకి నుంచి కన్నీళ్లు వీచిన ప్రవక్తలు కనపడుతున్నారుగా. ఈరోజు నా మాట మీకు అర్థమవుతుందా? నీళ్లు పారినట్టు న్యాయం జరిగించండి అంటే అంత ఉధృతంగా పని మీరు చేయాలి. కానీ ఆ పని మానేసి శరీర సంబంధంగా దోబరా ఖర్చులు, ఆరోగ్యం పాడుగొట్టుకోవడం, వ్యర్థమైన సహవాసం, నీళ్లు పారినట్టుగా అవి చేసి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈరోజైనా ఈ మాట విన్నాకైనా నా కుటుంబం కొరకు కన్నీళ్లు ఏరులవి పారేట్టుగా చేస్తాను,
సమాజంలో న్యాయం జరగడానికి నా వంతు నీళ్లు పారునట్లుగా ప్రయాసపడతాను అని నువ్వు మొదలుపెట్టి దేవుని పరిచర్య జరుగుతుందనుకోండి, ధారాళంగా నువ్వు ఆ కార్యక్రమం చేయగలిగితే నీళ్లు పారునట్లుగా నువ్వు న్యాయం కొరకు పరుగులు ఎత్తినట్టుగా పరిశుద్ధ మందిరాలు కట్టడానికి పరుగులుది ఎంత దీవెన ఉంటుందో. నీళ్లు పారునట్లుగానే మనసులో ఆ మాట పెట్టుకొని అంత ధారాళంగా దైవ కార్యాలు చేసి దీవించబడండి. పరిశుద్ధులను ప్రేమముడైన ప్రభు వందనాలయం. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. పిల్లలను దీవించండి, పెద్దలను ఆశీర్వదించండి. అందరికి ఆరోగ్యం, ఐక్యత, సమాధాన, రక్షణ కలుగు చేయండి. ప్రార్థనాత్మతో నింపండి, రాకడ కొరకు సిద్ధపరచండి. వాళ్ళ కోరికలను సిద్ధింపచేయండి. అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేసి వాళ్ళ జీవితాలు జరగవలసిన శుభకార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.